రెడీయా? సరే, క్విజ్ ఏంటంటే హూ యామ్ ఐ, నేను ఎవరిని అంటే మీరు కాదు. నేను ఇక్కడ చిన్న సెంటెన్స్ చెప్తాను, అతను ఎవరో లేదా ఆమె ఎవరో మీరు చెప్పారు. ఓకేనా? ఓకే. బైబిల్లో రా, నీకు జీకే అని అడగ, ఏమైనా జనరల్ క్వశ్చన్లు ఏమి అడగను. అది హైపర్ యాక్టివ్, వాని కోసం ప్రార్థన చేయండి. సరే, ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తాను. చాలా ఈజీ క్వశ్చన్, అదే అర్థమైందా? ఆదాము అవ్వల మొదటి కుమారుడు మరియు తన తమ్ముణ్ణి చంపినవాడు. జాసన్. కయ్యూను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తార్సు వాడైన డాష్ ఎవరు? సౌలు. పౌలు. సరే, ఓకే. యెరూషలేము దేశములో అందరికంటే జ్ఞానం కలిగిన రాజు, దేవుని ఆలయాన్ని నిర్మించిన రాజు. ఇజ్రాయేల్ దేశంలో ఎవరు? సొలొమోను. నెక్స్ట్. పర్షియాలో నివసించిన ఒక యూదా మహిళ, ఈమె ఒక రాణి, ఈమె పేరు మీద పుస్తకం కూడా ఉంది. ఎస్తర్. ఓకే, మిగతా వాళ్ళు చెప్పండి రా. ధనవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, పాపాన్ని అసహించుకున్నవాడు, ఈయన ఒక కఠినమైన పరీక్షల గుండా వెళ్ళాడు. ఆయన పేరు యోబు. ఓకే, నెక్స్ట్. ఈమె అబ్రహామునకు భార్యగా ఉంది. ఈయన కుమారుడు పేరు, ఆమె కుమారుడు పేరు ఇష్మాయేలు. ఆమె ఎవరు? ఆమె? హాగర్. ఓకే. యేసుప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడ్డప్పుడు ఒక శిష్యుడు వారితో లేడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన గాయాలలో నా చెయ్యి పెట్టి తాకితే తప్ప నేను నమ్మను అన్నాడు. ఎవరాయన? చేయలేపేవరా? ఎవరాయన? యేసుప్రభు వారి శిష్యుల్లో ఆయన గాయాలలో చేయి పెడితే తప్ప నేను నమ్మనన్నాడు. డౌటింగ్. ఎవరు? టీతో వస్తుంది లేదా తాతో వస్తుంది. ఏంటిది? తోమా. ఇన్ని హింట్లు ఇస్తే కానీ చెప్పలే. సరే, మోయాబు దేశానికి వెళ్ళి మొత్తం కోల్పోయింది, చివరికి ఒంటరిగానే తిరిగి వచ్చింది. ఓకే, నయోమి. ఎవరా మిగతా వాళ్ళు మాట్లాడట్లేదే? యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నప్పుడు దొంగల చేత కొట్టబడ్డాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి సహాయం చేసిన ఆయన పేరేంటి? ఏమని పిలుస్తారు ఆయన? అదే పేరు పెట్టి యేసుప్రభు వారిని కూడా దూషించారు. మంచి సమరయుడు.
ఈ మిగతా వాళ్ళందరూ ఉట్టి షోక్ కూర్చున్నట్టు ఉంది. ఆ? ఈయన ప్రార్థన చేస్తే పైనుంచి అగ్ని దిగింది. ఏలియా. విధవరాలుగా బెత్లెహేముకు వచ్చింది, ధనవంతుడికి భార్య అయింది. రూత్. హైట్లో పొట్టోడే కానీ దాతృత్వంలో మాత్రం మిన్న. జక్కయ్య. ఓకే, అంటే యేసుప్రభు వారు నమ్ముకున్నాక దాతృత్వంలో జక్కయ్య ఏమయ్యాడు, ఎక్కువ వాడయ్యాడు కదా. ఆస్తి అమ్మేసి సగమేమి పేదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 times 4 రెట్లు ఇచ్చేశాడు. ఓకే, పేతురు మొట్టమొదటిగా వెళ్ళినటువంటి అన్యుడి యొక్క గృహము లేదా అన్యుడు ఎవరు? పేతురు మధ్యాహ్నం పూట మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు. రకరకాల జంతువులు, పురుగులు అవన్నీ కూడా ఒక దుప్పట్లో ఉన్నట్టు వాటిని దేవుడు తినమంటాడు. ఆ దర్శనం తర్వాత ఒక ఆయన వచ్చి మా ఇంటికి రండి, లేదా మమ్మల్ని మీ దగ్గర పంపించారు మా ఇంటికి రమ్మని. ఎవరు ఆయన? ఆయన ఒక శతాధిపతి. కాతో ఉంటుంది స్టార్టింగ్, ఇంగ్లీష్లో అయితే సీతో ఉంటుంది. గుర్తొచ్చిందా? ఏంటిది? రాదా? కొర్నేలియస్. తనకు ముందుగా ఉన్నటువంటి ప్రవక్త కంటే 2 ఆత్మలో పాలు పొందుకున్న వాడెవరు? ఎలీషా. బర్తిమేయి అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన ఎవరు? మూగవాడ, కుంటివాడ, గుడ్డివాడ, పక్షవాతం కలిగినవాడ? ఆప్షన్స్ కూడా ఇచ్చేయనికి. పక్షవాతం కలిగినవాడు. కాదు, ఇది గుడ్డివాడు. అమ్మో, ఆప్షన్లు ఇస్తాయి కానీ వీళ్ళు చెప్పలేకపోతున్నారు అన్నమాట. ఓకే, సరే, హార్డ్ క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యేసుప్రభు వారి కంటే ముందుగా మార్గము సిద్ధపరచడానికి అరణ్యములో వినబడు ఒక శబ్దము అని ఆయన గురించి ఉంటుంది. ఆయన ఒంటె చర్మము కప్పుకుంటాడు, మిడతలు తింటాడు, అడవి తేనె తింటాడు. బాప్తిసం ఇచ్చి యోహాను. జెబెదయి కుమారుల పేర్లేంటి? జెబెదయి కుమారుల పేరు? యాకోబు, యోహాను. ఈజీ. తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులు ఎంతమంది? 3. నువ్వు చూసావా? తూర్పు దేశపు జ్ఞానులు మాత్రమే ఉంది. అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? ఎంతమందో తెలియదు. 3 కాదు. సరే, ఓకే.
పేతురు సహోదరుడి పేరేంటి? ఆంధ్రే. ఆ, దగ్గర పెట్టు. ఇజ్రాయేలు దేశపు మొదటి రాజు సౌలు. సర్లే, వీడెత్తాడు కానీ నువ్వే చెప్పావు. సర్లే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. సౌలు మనవడు ఒక ఆయన ఉన్నాడు, క్రిపుల్డ్ పర్సన్, అంటే వికలాంగుడిగా ఉన్నాడు. దావీదు బల్ల దగ్గర కూడా కూర్చొని భోజనం చేసినవాడు. యోనాతాను. కొడుకు, అది సౌలు కొడుకు. ఆయన యోనతాను కొడుకు. ఎంతో వస్తుంది అటు మెఫీబోషెత్. మెఫీబోషెత్. ఎర్రగా ఉండేసరికి ఆకలేసి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏషావు. జబ్బు కళ్ళతో ఉంది. ఎవరీమా? ఆమె కళ్ళు జబ్బు కళ్ళు, డల్ ఐస్. ఎవరి కళ్ళు? కాదా? సరే, ఆప్షన్స్ ఇస్తా. జబ్బు కళ్ళతో ఉన్నది ఎవరు? ఆప్షన్స్ ఏమన్నా? రాహేలు, రిబ్కా, లేయా, ఎస్తేరు. లేయా. వితంతువులకు లేదంటే ముసలి వాళ్ళకు అక్కడ చాలామందికి బట్టలు కుట్టింది ఈవిడ. చనిపోయింది ఈవిడ. పేతురు వచ్చి ఆమెను లేపుతాడు. ఎంతో దాతృత్వం కలిగింది. తెలుసా? ఆప్షన్స్ ఏమన్నా? మరియా మగ్దలేని, మరియా, మార్తా, తబిత. కవిత. తబిత. సరే, ఈయన పుట్టకముందే వీళ్ళమ్మకు నవ్వొచ్చింది. పుట్టిన తర్వాత అందరూ నవ్వారు. ఈయనకు వాగ్దాన పుత్రుడని కూడా చెప్పొచ్చు. ఆయన పేరుకు అర్థం కూడా నవ్వే. అటి ఇస్సాకు. చెప్పక చెప్పినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కలలు కన్నాడు, కలల భావం చెప్పినందుకు తీసుకెళ్లి ఆయన గుంటలో వేశారు. ఎవరు ఆయన పేరేంటి? కలలు కన్నారు. యోసేపు. కుండ పట్టుకొని నీళ్లు చేదుకుందామని వచ్చింది. కానీ యేసుప్రభువుతో మాట్లాడిన తర్వాత కుండ వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరామె? సమరయస్త్రీ.
మొదటి ప్రధాన యాజకుడు ఎవరు? మొదటి ప్రధాన యాజకుడు. యాజకత్వం ప్రారంభమైన తర్వాత ఆయనే మొదటివాడు. వీళ్ళ తమ్ముడేమో నాయకుడు, వీళ్ళ అక్కేమో ఒక ప్రవక్తిని. అహరోన్. దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాంతో బయటకు వచ్చాడు. తర్వాత ఆ కానాను ప్రాంతం బాగా ఉందని అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ చివరికి ఏమి లేనివాడు అయిపోయాడు. లోతు. ఓకే. నాన్నను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఇటు బతికే మోసం అన్నట్టుగా ఆయనకు ముద్ర వేసేశారు. ఎవరు? యాకోబు. ఓడ కట్టి దేవుని చిత్తంలో దాన్ని ముగించి ప్రళయములో నోవా. ఓకే. కళేబరంలో నుంచి తేనెను తీసుకొని తిన్నాడు. తల్లిదండ్రులు కూడా తేనె ఇచ్చాడు. ఎవరు? శాంసన్. నా హృదయానుసారుడు అని ఎవరి గురించి ఉంది? దావీదు. ఇద్దరు చెప్పారు. సరే, దానియేలు ముగ్గురు స్నేహితుల పేర్లేంటి? అక్కడ చెప్పి గీతకి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. యేసు ప్రభు వారిని ఎన్ని వెండి నాణేలకు అమ్మేశాడు? యూదాని ఎవరు అమ్మారు అనలే నేను. ఎన్ని వెండి నాణేలకు అమ్మేశారు? వానికి ఒక మార్కే, వాడిని ఏదో ఒక ఆన్సర్ చెప్పాడు. ఎన్ని వెండి నాణేలకు అమ్మారు? 4, 2. 5 సార్లు లెక్క పెట్టుకుంటూ పోతా. ఆప్షన్స్ ఇవ్వనా? 40, 30, 20, 50. 40. అక్కడే 30. ఓకే. యేసు ప్రభు వారి పెంపుడు తండ్రి ఎవరు? యేసు ప్రభు వారి పెంపుడు తండ్రి ఎవరు? అది కన్ఫ్యూజ్ కాకూడదు. చెప్పలేదు. యెరూషలేము ప్రాకారాలను మళ్ళా కట్టింది ఎవరు? యెరూషలేము గోడలను. నెహెమ్యా. సంసోను జుత్తు కత్తిరించింది లేదా కత్తిరించడానికి సలహా ఇచ్చింది, లేదంటే ఆమెను బట్టే సంసోను తన జీవితం అంతా పాడైపోయింది. ఆమె పేరేంటి? ఆమె పేరేంటి? డీతో స్టార్ట్ అయింది. లేదంటే ఇంగ్లీష్లో డి, తెలుగులో దే అనే పదంతో స్టార్ట్ అయింది.
దెలీలా. నెక్స్ట్. ఈమె కడుపులో ట్విన్స్ పుట్టారు. రెబ్కా. ఈమె కిచెన్లో బిజీగా ఉంటుంది. మార్తా. ఓరి నాయన. ఓకే. ఇంకో క్వశ్చన్. డాష్ కుమార్తెలు ప్రవచించిరి. ఎవరు కుమార్తెలు? ఆప్షన్స్ ఇవనా? యోహాను, పేతురు, ఫిలిప్పు, ఆంద్రేయ. నీతే. ఫిలిప్పు. ఫిలిప్పు. ఓకే. ఈయన ఇజ్రాయేల్ దేశానికి యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి కూడా. అర్థమైందా? ఈయన ఇజ్రాయేల్ దేశానికి యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. మోషే. యాజకుడు కాదు మోషే. అహరోన్. ముగ్గురు ఉండాలా: యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. దావీదు. సమూయేలు. ఎస్. ఎన్ని టఫ్ ఆన్సర్స్ చేస్తుంది. సింహాల నోళ్లను మూపించి క్వశ్చన్ అవ్వలే కంగారు. దానియేలు. సింహాల నోళ్లను మూపించినటువంటి దానియేలు ఆ టైంలో ఎవరు రాజుగా ఉన్నారు? నెబుకద్నెజరు. ఆప్షన్ ఏ దర్యావేషు. ఆప్షన్ బి. ఆప్షన్ సి అహస్తరస. నెక్స్ట్ ఆప్షన్ 4 డేవిడ్. దర్యావేషు. యేసుప్రభు వారిని దేవాలయంలోకి తీసుకొస్తున్నప్పుడు అక్కడ వృద్ధాప్యంలో ఉన్న ఒక ప్రవక్తి ఉంది, సిమియోను. తర్వాత ఈమె కూడా యేసుప్రభు వారి గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటుంది. ఎవరు ఆవిడ? ప్రవక్తిని, ప్రాఫెటెస్. అంతేనా? ఎవరు? హన్నా. అన్న అన్న ఈయన పిరికివాడుగా ఉన్నాడు, కానీ ఈయన దగ్గరకు వచ్చి దేవుడు పరాక్రము గల బలాఢ్యుడా అన్నాడు. గిద్యోను. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదనని ఎవరన్నారు?
యోషువ. ఇజ్రాయేల్ ప్రజలు సైన్యము చివరికి ఇజ్రాయేల్ రాజు కూడా ఈయనను చూసి పారిపోయేవారు. గొలియాతు. ఈయన ఒక చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. యేసుప్రభు వారి శిష్యుల్లో ఈయన ఒకడు. జకరియా. మత్తయి. ఓకే, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ కాదు, ఉట్టి ట్యాక్స్ కలెక్టర్. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య. ఓకే ఓకే. తలకిందులుగా సిలువ వేయబడ్డాడు అని ఈయన గురించి చరిత్ర చెప్పింది. ఎవరు ఆయన? పేతురు. ఓకే, ఎన్నైనా క్వశ్చన్స్ ఇప్పటికీ చాలా అయినట్టున్నాయి. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఓకేనా? ఈరోజు వాక్యం విన్నారుగా పొద్దున, ఏంటిది అది? ఏ బుక్? యాకోబు. యాకోబు ఎవరు? యేసుప్రభు వారి సహోదరుడు. స్టెప్ బ్రదర్ అనాలి. ఒక అది కాదు క్వశ్చన్ చెప్తాను. యేసు ప్రభు వారికి ఎంతమంది సహోదరులు ఉన్నారు? 4. ఓకే, అక్కడ చెప్పాక మీరిద్దరు 4 సహోదరులు ఉన్నారు. ఓకే, యాకోబు ఎవరికి పత్రిక రాశాడు? ధనవంతులకి. అక్కడ ఫస్ట్ లైన్ లో చెప్పింది అదొకటే. 12 గోత్రాలు. చెదరిన 12 గోత్రాలు. యాకోబు ఎలా చనిపోయాడు? చరిత్ర ఏం చెప్తుంది? యాకోబు ఎలా చనిపోయాడు? దేవాలయం నుంచి కింద త్రోయబడి. పైనుండి, దేవాలయం పైనుండి కిందకి త్రోసిట్టేస్తే తర్వాత కర్రలతో కొట్టారు. చనిపోయేసరికి కర్రలతో కొట్టారు. ఓకే, ఇప్పుడు ఎవరికి ఎన్ని మార్క్స్ చూద్దాం.